చూడండి ఒకసారి గేట్ దగ్గర ఈ పేరెంట్స్ కి ఈ పిల్లలను తీసుకురావడం అవసరమా ఆ ర్యాలీకి? ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ది కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే కదా. రెండు వైపులా తప్పులు ఉన్నాయి, మనము కూడా అట్లనే చేస్తున్నాం. అరే ఎక్కడ అభిమానం ఎక్కడి కథ? అదేమన్నా నీ కుటుంబానికి ఏమైనా పనికొచ్చేదా, లేకపోతే ఈ దేశానికి సంబంధించి పోనీ అదేమన్నా ఇండియన్ క్రికెట్ టీమా? అట్లా కూడా కాదు కదా. అదొక డబ్బుల కోసం నడిపిస్తున్న ఒక లీగ్. అది లీగ్. ఇప్పుడు చివరికి ఏడి దాకా వస్తుంది అంటే మరి ఎందుకు పోయిరా గాడి దాకా అని జనాన్నే అంటారు. చివరికి అనాల్సిందే, ఆ పాయింట్ కూడా మనం రేస్ చేయాల్సిందే. ప్రభుత్వాలను తప్పుపట్టడంతో పాటు, గవర్నమెంట్స్ అక్కడ బాధ్యత వహించడంతో పాటు, అసలు ఆ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదని చెప్పడంతో పాటు, వాళ్ళని బాధ్యుల్ని చేయడంతో పాటు ప్రజలది కూడా దీంట్లో బాధ్యత ఉన్నది. సొంత పనుల కోసమన్నా ఇంత ఉత్సాహంగా పోతారో పోరో, ఇంట్లో వాళ్ళ కోసమన్నా ఇంత ఉత్సాహంగా పోతారో పోరో కానీ ఎవరికి అక్కడికి వచ్చేది అది ఆట. మళ్ళీ దట్టు అది టోటల్ ఫక్త్ బిజినెస్. అదేమన్నా దేశానికి సంబంధించిన ఆట అనుకున్నా అది ఇంకేమన్నా అనుకోవచ్చు. ఇండియన్ క్రికెట్ టీము పాకిస్తాన్ మీద గెలిచింది, వరల్డ్ కప్ సాధించింది, అందుకోసం వెళ్ళిరంటే అదొక ఎమోషన్.